Actually, I am from. This side. ఓకే. థ్యాంక్ యూ అండి. ఈరోజు ఈ బొమ్మ హిట్ ఈ సినిమా పూజా కార్యక్రమానికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ గారు చాలా తెలివిగా బొమ్మ హిట్ అని పెట్టేశారు, ఇక తప్పదు మీరు చేయాల్సిందే. ఎందుకంటే రేపు మీరు రివ్యూస్ రాసేటప్పుడు కూడా ఆటోమేటిక్గా తమిళలో బొమ్మ హిట్ అని ఉంటుంది కాబట్టి కంపల్సరీగా హిట్ అనుకొని మన వాళ్ళంతా థియేటర్కి వస్తారు. హిట్ అవుద్ది కూడా, ఎందుకంటే అంత మంచి కంటెంట్ మా డైరెక్టర్ గారు ప్రిపేర్ చేశారు. మా అభినవ్ బ్రదర్ మీ అందరికీ తెలుసు, కానీ ఇప్పుడు మీరు వెబ్ సిరీస్ దాని ద్వారా తెలుసుంటాడు. కానీ మనోడు చిన్నప్పటి నుంచి చైల్డ్ ఆర్టిస్ట్ అనమాట. మీరు క్షేమంగా వెళ్ళి లాభంగా రండి ఇలాంటి సినిమాల్లో బ్రహ్మానందం, కోవై సర్ల వాళ్ళకి, బ్రహ్మానందం గారికి, కోవై సర్ల గారికి శ్రీరామచంద్రులు మూవీ, ఆ మూవీలో వాళ్ళిద్దరు కాంబినేషన్లో వాళ్ళ కొడుకుగా చేశారనమాట చిన్నప్పుడు. అందులో మీకు బాగా ఫేవరెట్ డైలాగ్ కూడా ఉంటుంది, అది బ్రహ్మానందం గారు ఏదో అంటే అయితే అడుక్కు తినంటాడు. అది ఆ డైలాగ్ అప్పుడు చిన్నప్పటి నుంచి ఫేమస్. చిన్నప్పుడు చాలా సినిమాలు ఆల్మోస్ట్ ఒక 25-30 సినిమాలు చేశారు. కాబట్టి చైల్డ్ ఆర్టిస్టులు ఈ మధ్యకాలంలో ఎంతమంది పెద్ద సూపర్ హీరోలు అయ్యో మీరు చూశారు. మనకి తేజ సజ్జా అన్న మామూలుగా కాదు, ఇప్పుడు ఒక లెవెల్కి వెళ్ళిపోయాడు. మావాడు కూడా ఆ లెవెల్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే అమ్మాయి పూజ కూడా ఎప్పటి నుంచో మాకు పరిచయం ఉంది. ఈరోజు అమ్మాయి హీరోయిన్గా చేయటం నిజంగా చాలా హ్యాపీ. పూజ ఆల్ ద బెస్ట్. డైరెక్టర్ రాజేష్ బ్రదర్కి కూడా మంచి కష్టపడే వ్యక్తి. అలాంటి వాళ్ళకి ఒక హిట్ పడితే నెక్స్ట్ మళ్ళీ ఇంకా బాగా కష్టపడతారు. కాబట్టి మనోడు అంటే బేసిక్గా పూజ రోజు ఏం మాట్లాడినా ముందు సినిమా తీయడానికి కామెంట్లు చేసేవాళ్ళు ఉంటారు. ఒకవేళ సినిమా తీస్తున్నప్పుడు ఏదైనా మాట్లాడితే బాగా తీయండి అని కామెంట్లు చేసేవాళ్ళు ఉంటారు. ఒకవేళ బాగా తీసిన తర్వాత పెద్ద ఏం లేదుగా అని కామెంట్లు చేసేవాళ్ళు ఉంటారు. కానీ వీటన్నిటిని దాటుకొని ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా మా డీజే టిల్లు వీటన్నిటిలో ఎంతోమంది హీరోలకు ఫాదర్గా చేసి ఆ సినిమాలు నిలబెట్టిన మా మురళీ గౌడ్ గారు ఇక్కడే ఉన్నారు. కాబట్టి కంపల్సరీగా మా సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఈయన టైమింగ్. అంటే ఈయన టైమింగ్ గురించి మేము ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అనిల్ రావుపూడి గారు లాంటి డైరెక్టరే మామూలు టైమింగ్ కాదని చెప్పి కాంప్లిమెంట్ చేశారంటే ఇంకా మామూలు విషయం కాదు. అలాగే మార్ క్యారెక్టర్ చేస్తున్న వాళ్ళకి, అలాగే మా అవినాష్ తెలుసు, పోలీస్ క్యారెక్టర్ వేస్తే ఏం చేస్తారో కూడా మీకు తెలుసు. సో ఇందులో పోలీస్ క్యారెక్టర్ చేయబోతున్నాడు. ఇంకా మా టేస్టీ తేజ, వాడు ఫుడ్ బ్లాగర్గా మీ అందరికీ చాలా పరిచయం. అలాగే బిగ్ బాస్ షోల ద్వారా కూడా చాలా పరిచయం. వాడు మంచి అంటే జబర్దస్త్లో కూడా మంచి కామెడీ చేసి ఆ టైమింగ్తో వచ్చాడు. వాడు కూడా ఈరోజు వాడు ఉంటే చాలు మా సెట్లో ఫుడ్కి డోకా లేదు. ఆడు ఉన్నాడంటే ఆఫ్టర్నూన్ మాకు ఈ సర్కిల్లో ఏ రెస్టారెంట్ ఉన్నా కూడా అక్కడి నుంచి ఫుడ్ వచ్చేస్తుంది. కాబట్టి టేస్ట్ తేజ అందుకని కాదు, అందుకని పెట్టవచ్చు కూడా. కాబట్టి అందరికీ, అలాగే మదర్ క్యారెక్టర్ చేస్తున్నాడు కూడా ఆల్ ది బెస్ట్ అండి. అందరికీ ఇది సూపర్ హిట్ అవ్వాలని, అందరికీ మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.